హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన రవ్వ కేసరిని సరైన కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ నిండా ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఉప్మా రవ్వని ఒక ప్లేట్లో వేసుకోవాలి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసుల చక్కెరని కొలతతో వేసుకోవాలి. మీరు చక్కెర ఎక్కువ తినే పని అయితే 3 గ్లాసులు వేసుకోవచ్చు. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లను మనం కాగబెట్టుకొని కేసరిలో వేసుకోవాలి. అప్పుడైతే ఈజీగా తొందరగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ని పెట్టుకోవాలి. బాండిల్ వేడైనాక 2 గంటల నెయ్యిని వేసుకోవాలి. జీడిపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనీయాలి. ఎండి ద్రాక్షని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనీయాలి. వేగిన జీడిపప్పుని ఎండి ద్రాక్షని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. వేడైన నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న 1 గ్లాస్ నిండా ఉప్మా రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనీయాలి. ఎందుకంటే తెల్లగా ఉంటే అంత రుచిగా ఉండదు కాబట్టి ఎర్రగా వేగనీయాలి. ముందుగా తీసుకున్న 4 గ్లాసుల నీళ్ళని కాగపెట్టుకొని కేసరిలోకి వేసుకోవాలి. రవ్వ ఉడుకుతున్నప్పుడు మనం రెడ్ ఫ్రూట్ కలర్ వేసుకుంటున్నాం. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసుల చక్కెర వేసుకోవాలి కొలతతో. కేసరిలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం కేసరిలోకి యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కేసరిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుని ద్రాక్షని వేసుకోవాలి. రుచికరమైన ఈజీ అయిన కేసరి రెడీ. ఒక గిన్నెని తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని జీడిపప్పు ద్రాక్షని వేసుకొని మనం కేసరిని ఆ గిన్నెలో వేసుకోవాలి. చాలా ప్రాపర్గా వేసుకోవాలి.